అది మన పైన ప్రభావం చూపిస్తుంది. చూపించటం ప్రారంభం చేసింది కాబట్టి మీరు రెండవ రోజు వచ్చారు, మూడవ రోజు వచ్చారు, నాలుగవ రోజు వచ్చారు, ఐదవ రోజు వచ్చారు, ఆరవ రోజు వచ్చారు, ఈరోజు ఏడవ రోజు. కాబట్టి ఇదండి భగవద్గీత మన పైన చూపించే ప్రభావం. 28వ శ్లోకం ఒకసారి చూసి ఈ అధ్యాయంలో ఏం నేర్చుకున్నామో ఒకసారి శ్రవణం చేద్దాం. येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणां ते ద్వంద్వమోహనిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః. పూర్వజన్మలలోనూ ప్రస్తుత జన్మలోనూ పుణ్యరీతిలో వర్తించిన వారు, పాపములు పూర్తిగా నశించిన వారు అయిన జనులు భ్రాంతిమయ ద్వంద్వాల నుండి ముక్తులై స్థిర నిశ్చయంతో నా సేవలో నెలకొంటారు. భగవంతుడి యొక్క సేవ భజతే. మళ్ళీ ఇదే విషయం చెప్తున్నారండి భగవంతుడు. ఎప్పుడైతే మనం భగవద్ ఆరాధన చేస్తాం, ఎప్పుడైతే భగవంతుడిని ఆశ్రయిస్తాం, ఎప్పుడైతే భక్తియుత సేవా మార్గంలో మనం ఉంటాం, అప్పుడే ఈ ద్వంద్వముల నుంచి మనం బయటికి రావచ్చు. ద్వంద్వముల నుండి బయటికి వచ్చిన వాడే ఈ పని చెయ్యొచ్చు. కాబట్టి ఇది చాలా గొప్ప విశేషాన్ని భగవానుడు ఈరోజు ప్రస్తావన చేశాడు. రేపటి అధ్యాయంలో మనం అనుకున్నాం కదండి, లైఫ్ ఈజ్ అ ప్రిపరేషన్, డెత్ ఈజ్ అన్ ఎగ్జామినేషన్. అటువంటి మృత్యువు గురించి భగవానుడు రేపటి రోజున ప్రస్తావన చేస్తున్నాడండి. ఎంతో అద్భుతంగా ఉంటుందండి రేపటి అధ్యాయం. ప్రతిరోజు అద్భుతమే అండి, ప్రతిరోజు విశేషమే అండి. మనస్ఫూర్తిగా వినేవారికి ప్రతిరోజు విశేషం. ఇంత గొప్ప అనుగ్రహం అండి మన పైన. ఆ భజతే, భగవంతుడి యొక్క దృఢంగా నేను సాధన చేస్తాను, నేను ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్తాను, నేను భగవంతుడి గురించి తెలుసుకుంటాను, ధార్మికంగా జీవిస్తాను, ఈ ద్వంద్వముల నుంచి బయటపడతాను, భ్రాంతి నుంచి బయటికి వస్తాను అని దృఢ నిశ్చయంతో ఎప్పుడైతే మనం భగవంతుని ఆశ్రయిస్తామో మనకుండే చెడు లక్షణములన్నీ కూడా మనకు తొలగిపోతాయట. ఈ అధ్యాయంలో మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి రీక్యాప్ చేస్తూ, టు నో కృష్ణ, హియర్ అబౌట్ కృష్ణ. భగవంతుని తెలుసుకోవడానికి భగవంతుని నుంచి మనం వినవలే. రెండవది, వి సీ కృష్ణ త్రూ ద ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ వరల్డ్. ఎప్పుడైతే మనం ఈ ప్రపంచాన్ని గమనిస్తామో అందులో ఉండే అనుభవం ద్వారా మనం భగవంతుణ్ణి తెలుసుకోవచ్చు. టు ఎస్కేప్ మాయా టేక్ షెల్టర్. మాయ నుంచి తప్పించుకోవాలి అంటే భగవంతుడి యొక్క శరణు తీసుకోవాల్సిందే. దీనికి ఏ ఎగ్జాంపుల్ చూసామండి, ఎవరైతే డాగ్ ఓనర్ ఉన్నారో ఆయన వెనకాల నుంచి ఉంటే ఎలా అయితే మనల్ని ఏం చేయలేదో అలా అనమాట. డివోషన్ టు కృష్ణ ఇస్ వెరీ రేర్. అండర్స్టాండ్ ఇట్, యాక్సెప్ట్ ఇట్. భగవంతుడి పట్ల భక్తి భావన కలగటము అనేది చాలా అరుదు. దాన్ని తెలుసుకోండి, దాన్ని అంగీకరించి యాక్సెప్ట్ చేయండి, ఆచరించండి. అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్, లోభము ఇంకా ద్వేషము ఆర్ బిగ్ ఆబ్స్టికల్స్, బీ అవేర్. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రెండిటితో అనే విషయాన్ని మనం తెలుసుకోవటంతో ద్వారా ఎన్నో మిస్కన్సెప్షన్స్ కూడా భగవంతుడు ఈ అధ్యాయంలో మనకి తీర్చి ఒక మంచి భక్తియుత సేవా మార్గంలో మనందరినీ నడిపించి, ఒక తల్లిదండ్రులకు ఎలా అయితే పిల్లవాడు బాగుపడటమే కావాలో అలా భగవంతుడికి మనందరం మంచి మార్గంలో నడవటమే ఆయన కావాలి. అలా ఆయన మనస్ఫూర్తిగా అర్జునుడికి చెప్పిన మాటలు భగవద్గీత భక్తి యోగంలో దివ్య జ్ఞానం మనం ఈరోజు తెలుసుకున్నాం. మళ్ళీ రేపు సాయంకాలం పూట కరెక్ట్గా 7:30 గంటలకి మనం కలుసుకొని ఇంకా చక్కటి విశేషాలు మృత్యువు గురించి స్వామి రేపు చెప్పబోతున్నాడట. ఏం చెప్పబోతున్నారో వినే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీత